వివాహం అయి చాలా కాలమైనా డాక్టర్కి చూపించుకున్నా ఇంకా సంతానం కలగట్లేదు అనుకున్న వాళ్ళు జాతక చక్రంలో పంచమ స్థానంలో ఏ గ్రహం ఉందో చూడాలి. పంచమ స్థానంలో కేతు ఉంటే చాలా వరకు కేతు ఆ స్థానాన్ని పాడు చేసేస్తాడు కాబట్టి సంతానం కలిగే అవకాశం తక్కువ ఉంటుంది. ఒకవేళ 5 గ్రహాలు ఉంటే 4 గ్రహాలు 5 గ్రహాలు పంచమ స్థానంలో ఉంటే కూడా వివాహానికి ఇబ్బంది అవుతుంది. అలా గ్రహాలు ఏమీ లేవు అయినా సంతానం లేట్ అవుతుంది అన్న వాళ్ళు 3 నెలలకోసారి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకోవడం చాలా చాలా మంచిది. అలాగే ఒకసారి నాగప్రతిష్ఠ పెద్ద అమౌంట్లో చిన్న అమౌంట్లోనే నాగప్రతిష్ఠ చేయించుకోవడం మంచిది. అలాగే మీరు ఎక్కడైనా సరే ఒక చోట నాగేంద్ర స్వామి ఆలయాల్లో ఒక రోజు నిద్ర చేయడం కూడా చాలా చాలా మంచిది. సంతాన గోపాల స్వామి యొక్క వ్రతాన్ని కూడా ఆచరించడం వలన చాలా మేలు జరిగే అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే భార్యాభర్తలు జాతకాల్లో పంచమ స్థానం ఎలా ఉందో చూసుకోవాలి.